ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు. ఆయనకు 88 సంవత్సరాలు. శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట హిస్టరీ క్రియేట్ చేశారు. అలాగే సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీరావు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించి తన అభివృద్ధి చాటుకున్నారు. ప్రతిఘటన, మౌన పోరాటం, జడ్జిమెంట్, మయూరి, కాంచనగంగా వంటి ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు. జర్నలిజం, సాహిత్యం, విద్యారంగాల్లో ఆయన చేసిన సేవలకు గాను 2016లో కేంద్ర ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరించింది. ఇప్పుడు ఆయన ఇట్లా చనిపోవడంతో మొత్తం సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురి చెందింది. ప్రతి ఒక్కరూ, సినీ నటుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమకు సంతాపం తెలుపుతున్నారు. ట్విట్టర్ ద్వారా తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.